మన జీవితంలో అనేక కన్నీటి పరిస్థితులు, అవమానాలు, నిందలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఎప్పుడైతే పరిస్థితులు మనకు అనుకూలంగా లేవో, సమస్యలు వచ్చినాయో, మనము దేవుని సన్నిధిలో నిలబడి దేవునిని అడిగి సమాధానం వచ్చిన తరువాత అప్పుడు నిర్ణయముగా తీసుకొని అడుగు వేస్తే, అప్పుడు అడుగు వేసిన తరువాత ఆ సమస్యలో నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, అవమానాలు, నిందలు వచ్చినా దేవుడు నీ నా పక్షంలో నిలబడతాడు. అది మనకు రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు దీవెనగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత ప్రణాళికలు, స్వబుద్ధిని ఆధారం చేసుకొని, నన్ను నేను జ్ఞాపకం చేసుకొని సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది ఆ క్షణానికి ఎలా ఉన్నా తర్వాత మనకు అది సమస్యగానే మారుతుంది. అవే మనం దాటలేక చిక్కులో పడేటువంటి పరిస్థితులు. అందుకే దేవుని సన్నిధిలో మనము, దేవా ఇది నా సమస్య, పరిష్కారం చెప్పవా, ఆలోచనకర్త ఆయన, నేను నీకు